యూజువల్గా నాకు హెల్దీ ఫుడ్ తింటే టేస్టీ ఫుడ్ తింటే హెల్దీ ఫుడ్, ఇలా ఏదో ఒక రకమైన ఫుడ్ పైన ఎప్పుడొకప్పుడు క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి. సో అలా ఒకసారి కూర్చొని ఇప్పుడు ఏం తిందామా అని ఆలోచిస్తున్నప్పుడు మా మమ్మీ నా దగ్గరకు వచ్చి, నా చిన్నప్పుడు తాతయ్య ఇంగువతో చేసిన జంతికలు తెచ్చేవారు, టేస్ట్ చాలా బాగుండేవి అన్నారు. ఇంకా నాకు వెంటనే అప్పటికప్పుడు జంతికలు తినాలనిపించింది. వెంటనే మమ్మీ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంకెందుకు లేట్, చేసేసుకుందామా ఇంట్లో అని అన్నాను. నేను అడిగిన వెంటనే మమ్మీ ఎస్ అన్నారు. ఈ లోపలే నాకు జంతికలు కాదు కారం పూస తినాలనిపించింది. సో ఇప్పుడు కారపూస చేస్తున్నాం అనమాట. రెసిపీ చూపించేస్తాను చూడండి. కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఇదంతా స్టార్ట్ చేయక ముందే ఇంగువ నానబెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ లో నూనె పెట్టుకొని దాన్ని బాగా మరగనించాలి. అలా ఆయిల్ బాగా మరుగుతుంది కదా, మరిగిన తర్వాత మనం కలుపుకున్న పిండికి కొంచెం వేసుకోవాలి. కొంచెం గుల్లగా వస్తాయన్నమాట. కలిపేసుకున్న తర్వాత జంతికలు చేసుకునే మెషిన్ ఉంటుంది కదా, దాంట్లో సన్నగా ఉండే హోల్స్ ఉండే చూసుకుని తీసుకుని దాంట్లోకి మన పిండి అంతా స్టఫ్ చేసేసి సన్నగా కారపూస వేసేసుకోవాలి. నాట్ గొనలై ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనమాట. ఆయిల్ ఎక్కువ పీల్చేసేవి. నేను అలాగే మీకు ఇందాక చెప్పాను కదా కారపూస తిన్నానని. ఆ తర్వాత ఫ్లోలో జంతికలు కూడా వేసేసుకున్నాం. ఒక 2 వేసుకున్నాం అంతే. కుల్లాకార్ అని ఒక రెడ్ రైస్ తో చేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, అప్లోడ్ చేస్తాం. అలాగే మేము యూజ్ చేసిన జంతికల మెషిన్ లింక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో లింక్ అని కామెంట్ చేయండి. యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఇస్తాము చూడండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.